దీక్షిత్ గారి ప్రదర్శన ఇప్పుడు మనం చూసాము. ఇప్పుడు వెంకటేశ మన ముందు ప్రదర్శన ఇవ్వడానికి, పాట పాడడానికి వచ్చేస్తోంది. వెంకటేశ మైక్. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేశ. నేను 7వ తరగతి ఎకిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్ నుంచి వస్తున్నాను. ఇప్పుడు నేను పాడబోయే పాట గణపతి తాళం. మా సంగీతం మేడం గారి పేరు వైష్ణవి గారు. వికటోత్కట సుందరదంతి ముఖం భుజగేంద్ర సుసత్పగదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్తి వినాయక హస్తిముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే దివ్య నమస్తే దివ్య నమస్తే గజ ముఖవక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతిమి సప్రియం గణపతిమి సప్రియం ప్రియం కరదుతపరసుం కంకణపాణిం కబళిత పద్మరుచిం సురపతివన్యం సుందరదత్తం సురచితమణిమకుటం కుటం ప్రణమతదేవం ప్రకటితతాళం షడ్డిరితాళమిదం తత్తడ్డిరితాళమిదం లంబోదరవరకుంజాసురకృత కుంకుమవర్ణధరం శ్వేతసశృంగం మోదకహస్తం ప్రీతిసపనసఫలం నయనత్రయవరణాగవిభూషితనానా గణపతిదం తత్తద్నయనత్రయవరణాగవిభూషితనానా గణపతిదం తత్తద్నానా గణపతిదం ధవళిత జలధర ధవళిత చంద్రం ఫణిమణికిరణ విభూషిత ఖడ్గం తను తను విషహర శూళకపాళం హర హర శివ శివ గణపతిమభయం కట కట విగళిత మద జల జలదిత గణపతి వాగ్యమిదం కట కట విగళిత మద జల జలదిత గణపతి వాగ్యమిదం తత్తద్గణపతి వాగ్యమిదం తద్దదిం తరికుదరి జనకు కుకుతత్తి కుకుటడి గడింగ్ డెంగు నెగునకు కుదత్తి తత్తజం జం తరిత తజం జం తరిత తకత జం జం తరిత తజం జం తరిత తరిదరత తర జుణుత జుణు దిమిత తికడదాయిడ్తోం తకిడ్డ తికడదాయిడ్తోం తకిడ్డ తికడదాయిడ్తోం తాం తకదకిడ 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 దత్తం శశిగళిత శశిగళిత మౌళినం శూళినం దిత్తగిడ 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 దత్తం విమల శుభ కమల జల పాదునం పానినం దిత్తగిడ 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 దత్తం ప్రమత గుణ గణగజిత శోభనం శోభితం దిత్తగిడ 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 దత్తం పృథులగు సరసగు విషాణనం పోషణం దిత్తగిడ 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 దత్తం పనస ఫల కదలి ఫల మోదనం మోదకం దిత్తగిడ 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 దత్తం ప్రణత గురు శివతనయ గణపతి తాళనం గణపతి తాళనం గణపతి తాళనం. ధన్యవాదాలు. నీకు కూడా ధన్యవాదాలు, చక్కగా పాడావు. అండ్ ఇప్పుడు సంతోష్ తమన్ గారు వైలిన్ ద్వారా మనల్ని సంతోష్ తమన్, ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఎస్, అర్జునుడికి కిరాత రూపంలో ఉన్న శివుడికి మధ్య జరిగిన చిన్న సంగ్రామం ఎవరు తెలుగులో చెప్తా అన్నారు? ఇక్కడ అక్కడ ఇవ్వండి మైక్. అక్కడ ఇంకెవరో చేయెత్తారు కదా పిల్లలు. సమ్ స్టూడెంట్స్ రైజ్డ్ హ్యాండ్. లాస్ట్ రోలో చెప్తారంట. చెప్పమ్మా. అర్జునుడు శివుడికి మెడిటేషన్ చేసేటప్పుడు సడన్ గా ఒక ఋషి వచ్చాడు. ఆ ఋషి వచ్చి అప్పుడు ఒక బాణం వేస్తుండగా
అది నా ప్రే అని వాళ్ళిద్దరు గొడవ. ఎవరైతే ఆ దూరంగా ఉన్న చెట్టుని కొడతారో వాళ్ళకి బెస్ట్ ఆర్చర్ అవార్డ్ అని అన్నాడు. అప్పుడు అర్జునుడికి తెలియదు ఆ ఋషే మహాశివుడని. అప్పుడు లాస్ట్లో ఆ ఋషే కొట్టారని ఆ ట్రీని. సో అప్పుడు అర్జునుడు తెలుసుకున్నాడు, అమ్మో ఈయన మహాశివుడు, పాశుపతాస్త్రం ఈయనే కదా నాకు ఇవ్వాలి అని. అప్పుడు అర్జునుడు తెలుసుకొని అది క్షమించు స్వామి, క్షమించు నేను చేసిన తప్పుని నాకు క్షమించు అని మొత్తుకుంటే శివుడు నీ గురించి నాకు తెలుసులే అర్జున అన్నాక అప్పుడు అంటాడు, సరే ఇదిగో పాశుపతాస్త్రం, చెడుని సంహరించు అని అంటాడు శివుడు. వాట్స్ యువర్ నేమ్? మీ పేరేంటి? వెంకటేశ. వెంకటేశకి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. విపిఎస్ వోకల్ గ్రూప్, విపిఎస్ స్కూల్ గాత్ర బృందం, వెంకటేశ. విష్ణువర్ధన్ నాదస్వర బృందం ఉన్నారా? తన్మయి అండ్ గ్రూప్,